నెల 17న అమిత్ షా తెలంగాణ టూర్, హైదరాబాద్ విమోచన దినోత్సవ కార్యక్రమానికి హాజరు, అధికారికంగా నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం, పర్యటన ఏర్పాట్లపై నేడు కిషన్ రెడ్డి రివ్యూ. భారీ వర్షాలతో పెన్షన్లు అందుకోని వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త. నేటి వరకు గడువు పొడిగిస్తూ ఆదేశాలు. ఇప్పటికే 85% పైగా పంపిణీ పూర్తి. విజయవాడలో కొనసాగుతున్న వరద కష్టాలు. 2 రోజులుగా నీళ్లలోనే నానుతున్న కాలనీలు. జలదిగ్బంధంలోనే సింగనగర్ ప్రాంతం. వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు. రెండు రోజులుగా నీటిలోనే ఇబ్రహీంపట్నం కాలనీలు. జలదిగ్బంధంలోనే దుర్గా కాలనీ. సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రజలు. దెబ్బతిన్న వీటీపీఎస్ కూలింగ్ కెనాల్ గేట్లు. ప్లాంట్లోకి ప్రవేశించిన వరద నీరు. మరమ్మతులు చేసిన అధికారులు. నిజామాబాద్ జిల్లాలో 3 పశువుల కాపరులు సురక్షితం. సావెల్ వద్ద ఆశ్రమంలో చిక్కుకున్న వారిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్. సురక్షిత ప్రాంతానికి తరలింపు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు వానకండం. ఇవాళ కూడా విద్యా సంస్థలకు సెలవు. ములుగు జిల్లా మదనపల్లి ఫారెస్టులో చిరుతపులి సంచారం. పాదముద్రలను గుర్తించిన అటవీశాఖ సిబ్బంది. ప్రత్యేక ట్రాప్ కెమెరాలు ఏర్పాటు. శ్రీ సత్యసాయి జిల్లా పులగంపల్లిలో ప్రైవేట్ బస్సు బీభత్సం. అదుపు తప్పి బోల్తా పడ్డ వాహనం. 19 మందికి గాయాలు. నేడు విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ. 3 రోజుల పాటు బ్రూనై, సింగపూర్ టూర్. రైతు సమస్యలపై కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు. పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవాబ్ సింగ్ నేతృత్వం. వారంలోగా అన్నదాతలతో చర్చలు జరపాలని ఆదేశం. ఢిల్లీ లిక్కర్ కేసులో విజయ్ నాయర్కు బెయిల్. 23 నెలలుగా కటకటాల్లోనే ఉన్న వ్యాపారవేత్త. సిబిఐ, ఈడీ కేసులో నిందితుడు. తేజస్వి యాదవ్పై ప్రశాంత్ కిషోర్ విమర్శలు. 9వ తరగతి ఫెయిల్ అయిన వాడు బీహార్ని ఎలా అభివృద్ధి చేస్తాడని ప్రశ్న. కోల్కతాలో జూనియర్ డాక్టర్ల ఆందోళన. పోలీస్ కమిషనర్ రాజీనామాకు డిమాండ్. ట్రైనీ డాక్టర్ హత్య కేసులో వినోద్ గోయల్ తీరుపై నిరసన. రాజస్థాన్ బర్మర్లో ప్లేన్ యాక్సిడెంట్. కూలిన MiG-29 యుద్ధ విమానం. సాంకేతిక లోపంతో ప్రమాదం. కూలిపోవడానికి ముందే దూకేసిన పైలట్. జమ్మూ కాశ్మీర్లో వానలే వానలు. కుండపోతతో బినిహాల్లో విరిగిపడ్డ మట్టి పిల్లలు. 1 మృతి. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన ప్రయాణికుల రద్దీ. విజయవాడ నుంచి నిలిచిపోయిన బస్సులు, రైళ్లు. ఫ్లైట్లో వెళ్లేందుకు జనాల ఆసక్తి. డిమాండ్ దృష్ట్యా